బ్రెయిన్‌ని హెల్తీగా ఉంచుకోవాలన్నా అండ్ మీరు ఏమనుకుంటున్నారో బ్రెయిన్ మీ కంట్రోల్‌లో ఉండాలి అంటే డైలీ ఈ 5 హ్యాబిట్స్‌ని ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూరోప్లాస్టిసిటీ. ఏంటి అంటే మన బ్రెయిన్ ఎప్పుడైనా గాని మన బ్రెయిన్‌కి ఏమైతే చెప్తామో అదే నిజమని నమ్ముతది. అందుకని మీరు రిపీటెడ్‌గా మీ బ్రెయిన్‌కి ఏం చెప్తున్నారో జాగ్రత్తగా ఉండండి. అండ్ మనకి ఇంతకు ముందు నుంచి అలవాటయింది ఏంటి అంటే ఏదైనా నెగెటివ్‌గా జరగొచ్చేమో అనేసి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల మన బ్రెయిన్ అలా అలవాటు పడిపోయింది. దాన్ని ఇప్పుడు ఎప్పుడైనా నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు ఇది పాజిటివ్‌గా గూడా జరగొచ్చు. పాజిటివ్‌గా జరిగితే ఎలా జరుగుతుంది అని వేరే సినారియోని గూడా ఆలోచించడం వల్ల మళ్ళీ మళ్ళీ మనం పాజిటివ్‌గా థింక్ జేయడం వల్ల, పాజిటివ్ థింగ్స్ చూడడం వల్ల మన బ్రెయిన్ సబ్‌కాన్షియస్‌గా నెక్స్ట్ టైమ్ ఏవైనా సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు పాజిటివ్‌గా ఆలోచించడానికి ట్రై జేస్తది. డైలీ కొంతసేపు మనం ఫోన్స్ ఇవన్నీ సౌండ్స్ పక్కన పెట్టేసి కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మన స్ట్రెస్‌ని అదైతే తగ్గిస్తది. అండ్ అలాగే మన ఫోకస్‌ని గూడా ఇంప్రూవ్ జేస్తది. డైలీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై జేయండి. అంటే లాంగ్వేజ్ గావచ్చు, స్కిల్ గావచ్చు, అట్‌లీస్ట్ ఒక్క వర్డ్ నేర్చుకున్నా పర్వాలేదు డైలీ. అది మన బ్రెయిన్ ఏజింగ్ అవ్వకుండా హెల్ప్ అవుతది. అండ్ అలాగే ఏవైనా కాంప్లెక్స్ కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి ఈజీగా అడాప్ట్ జేసుకుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా లైఫ్‌లో జేయాలి అనుకుంటే దాన్ని ఒకేసారి పెద్దగా జేయాలనుకోకుండా దాన్ని డివైడ్ జేసి చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ జేసి అది ఒక్కొక్కటి అచీవ్ జేయడం వల్ల మన బ్రెయిన్ గ్రోత్‌ని చూస్తది. మన బ్రెయిన్ ఎలా ఉంటదంటే సక్సెస్ రాకపోతే అది సైడ్ జేసేయడానికి జూస్తది. అంటే ఫర్ సపోజ్ మీరు జిమ్ జేయాలనుకున్నారనుకో, ఒక సిక్స్ ప్యాక్ వస్తేనే నేను హ్యాపీ అయితా అనేసి అనుకున్నారనుకో, అది సిక్స్ ప్యాక్ వచ్చినప్పుడే హ్యాపీ అయితది. అది మిడిల్‌లోనే ఫోకస్ పోయే ఛాన్స్ ఉంది. అందుకని ఫస్ట్ ఒక 5 పుష్ అప్స్ జేస్తా అని అది అచీవ్ జేసినారనుకో, మీ బ్రెయిన్ అరే నేనొకటి అచీవ్ జేసినా అని కంటిన్యూ జేయడానికి చూస్తది. మీరనుకున్న పెద్ద గోల్‌కి చిన్న చిన్నగా ఇలా సెట్ జేసుకుంటూ వీటన్నిటిని అచీవ్ జేస్తూ నీ బ్రెయిన్ నమ్ముతది. అరే నేను అచీవ్ జేస్తున్నా అని దానికి డోపమైన్ రిలీజ్ అయితది. మళ్ళీ దానికి మోటివేషన్ ఒస్తది. మళ్ళీ కంటిన్యూ చేయడానికి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మీరు తిరిగే మనుషులు గావచ్చు, మీరు ఫోన్‌లో జూసే కంటెంట్ గావచ్చు, మీరు ఎక్కువ ఏదైతే కన్జ్యూమ్ జేస్తున్నారో మీ యాక్షన్సు, మీ రియాక్షన్సు, మీ మాటలు మీకు తెలియకుండానే ఆటిని అడాప్ట్ జేసుకొని అలాగే ప్రవర్తించడానికి ట్రై జేస్తాయి. అందుకని మీరు ఎక్కువ నెగటివిటీ మనుషులు గావచ్చు, నెగటివిటీ కంటెంట్ గావచ్చు చూడడం ఆపేస్తే బెస్ట్. ఎందుకంటే అది మీ మెంటల్ హెల్త్‌ని డ్రైన్ జేస్తది. అండ్ అలాగే మీకు నెగెటివ్‌గా ఆలోచించేలాగా థాట్స్‌ని ఎంకరేజ్ జేస్తది. అందుకని వీటిని అవాయిడ్ జేయడం వల్ల తగినంత వరకి మీరు పాజిటివ్‌గా ఉండొచ్చు. అండ్ మీ బ్రెయిన్ హెల్త్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.